ఫస్ట్ గేర్ అయితే 42, సెకండ్ గేర్ 67, థర్డ్ గేర్ 91 అండ్ బండి వచ్చేసరికి ఇంకా ఫుల్ అంటుంది. సో హలో గైస్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో మీకోసం ఏదో ఒక బైక్ రివ్యూ కోసం తీసుకొస్తా అని చెప్పాను కదా. మన ఫస్ట్ బైక్ రివ్యూ ఈ ఛానల్లో వచ్చేసరికి MT-15. సో ఈ బైక్ వచ్చేసరికి యూత్కి చాలా ఫేవరెట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇందులో ఉన్న టార్క్, లుక్స్, లైక్ హెడ్ లైట్ అయితే చూడండి. హెడ్ లైట్ వచ్చేసరికి మీరు చూసినట్టయితే ట్రాన్స్ఫార్మర్స్ మూవీలో బంబిల్ బీ ఉంటుంది కదా, ఆ బంబిల్ బీలో ఉంటుంది. ఆ కళ్ళు కానీ ఆ ప్రొజెక్టర్ లైట్ కానీ పర్ఫెక్ట్ ప్లేస్మెంట్ అని చెప్పొచ్చు. ఇంజిన్ విషయానికి వస్తే ఇది ఒక 155cc ఇంజిన్. ఈ సెగ్మెంట్లో దీన్ని బీట్ చేసే ఇంజిన్ అయితే ఆ పెర్ఫార్మెన్స్ వైజ్ కానీ మైలేజ్ వైజ్ కానీ ఏది లేదని చెప్పొచ్చు. ఆ టార్క్ అండ్ పవర్. ఈ ఇంజిన్ వచ్చేసరికి లిక్విడ్ కూల్డ్ అండ్ రేడియేటర్ కూడా ఉంటుంది. రేడియేటర్ వచ్చేసరికి ఇక్కడ ఉంది. వీల్స్ వచ్చేసరికి అలాయ్ వీల్స్ రెడ్ కలర్లో చాలా బాగుంటాయి వీల్స్ వచ్చేసరికి. అండ్ వీల్స్ ప్రొఫైల్ సెక్షన్ వచ్చేసరికి 100/80 17" వీల్స్. వెర్షన్ 1లో వచ్చేసరికి ఓన్లీ సింగిల్ ఛానల్ ABS అయితే ఇచ్చారు. అండ్ ఈ వెర్షన్ 2కి వచ్చేసరికి ఏంటంటే మీకు డ్యూయల్ ఛానల్ ABS అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్రైస్ రేంజ్లో లాస్ట్ టైం వచ్చిన వెర్షన్ కన్నా ఈ వెర్షన్ వర్త్ అని చెప్పాలి ఈ ప్రైస్కి. అండ్ బ్యాక్ వీల్ వచ్చేసరికి కూడా సేమ్ రెడ్ కలర్తో అయితే లభిస్తుంది. అండ్ ఈ వీల్ వచ్చేసరికి 140/70 సెక్షన్ టైర్స్ అనమాట. దీని యొక్క సస్పెన్షన్ వచ్చేసరికి లాస్ట్ వెర్షన్తో కంపేర్ చేస్తే కనుక సస్పెన్షన్ అయితే ఇంప్రూవ్ చేశారని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ప్రీవియస్ వెర్షన్తో పోలిస్తే ఈ వెర్షన్లో వచ్చేసరికి USD ఫోక్స్ అయితే లభించాయి. అది కూడా గోల్డ్ కలర్ కోటింగ్తో. బ్యాక్ సైడ్ వచ్చేసరికి సేమ్ మోనోషాక్ అబ్జర్వర్ అయితే ఇచ్చారు. దీనికి వచ్చేసరికి డిస్ప్లే అయితే ఏం చేంజ్ అవ్వలేదు గాయస్. సేమ్ 2 కలర్ డిస్ప్లే అండ్ గ్రే కలర్ డిస్ప్లే. పాత వెర్షన్ కి ఈ వెర్షన్ కి ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేశారంటే ఏమీ లేవు. ఒక బ్లూటూత్ సెక్షన్ ఒకటి యాడ్ చేశారు. ఆ బ్లూటూత్ సెక్షన్ కూడా బ్లూటూత్ లో కాయిల్ ఉంటుంది కదా, ఇన్స్ట్రుమెంట్ కాయిల్, అది పోయిందంట ఈ బైక్ కొన్న 8 months కి. అండ్ స్విచ్చెస్ అయితే సేమ్ అన్నిట్లో ఉండేటట్టే, హై బీమ్, లో బీమ్. ఈ బైక్ విషయానికి వచ్చేసరికి సిగ్నల్ ఏమో కింద ఉంటుంది హారన్ ప్లేస్ లో. హారన్ వచ్చేసరికి సిగ్నల్ ప్లేస్ లో ఉంటుంది. ఈ బైక్ కొన్న కొత్తలో అయితే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారని చెప్పాలి. అండ్ ఇటువైపు వచ్చేసరికి ఇగ్నిషన్ ఆన్ అండ్ కిల్ బటన్. ఇది వచ్చేసరికి ఇగ్నిషన్ బటన్. ఎగ్జాస్ట్ నోట్ అయితే ఒకసారి మనం వినడానికి ట్రై చేద్దాం. సో దీని యొక్క బ్యాక్ లుక్ అయితే ఎలా ఉంటుందో చూడడానికి. పల్సర్ NS 160లో చూసేసరికి మీకు అంత లుక్ ఉండదు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి టైర్స్, సిగ్నల్స్ కూడా వచ్చేసరికి మీకు ఇవి LED సిగ్నల్స్. ఎక్కడ కూడా మీకు హాలోజన్ లైట్ అనేది కనబడదు. ఒక్క దగ్గర ఉంటుంది హాలోజన్ లైట్, అది కూడా వచ్చేసరికి ఇక్కడ. సో ఇదేంటంటే నెంబర్ ప్లేట్ ఉంటుంది కదా, నెంబర్ ప్లేట్కి చీకట్లో మనకి కనబడడానికి హాలోజన్ లైట్ ఇక్కడ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసరికి ఓనర్ అయితే కొంచెం నెగిటివ్ రివ్యూ చెప్పారు. చూస్తున్నారు కదా, కొద్దిగా అప్పుడప్పుడు పాడైపోతుందంట ఇది. మనకు వచ్చేసరికి సైడ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది. ఇంకా ఇంజిన్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ ఇంజిన్ వచ్చేసరికి మనకి 18.1 bhp పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ వచ్చేసరికి 14.1 Nm టార్క్ ప్రొవైడ్ చేస్తుంది. టార్క్ వచ్చేసరికి పీక్ టార్క్ అనేది మీకు ఒక 7500 RPM దగ్గర వస్తుంది. అండ్ పీక్ పవర్ అనేది 10,000 RPM క్రాస్ అయిన తర్వాత ఉంటుంది. 18.1 bhp హార్స్ పవర్. ఫుట్ రెస్ట్ వచ్చేసరికి మనకి అల్యూమినియం ఫుట్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. రైడర్ అండ్ కో ప్యాసింజర్ కూడా ఫుట్ రెస్ట్ వచ్చేసరికి అల్యూమినియం ప్రొవైడ్ చేశారు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ రేర్ డిస్క్ ఆయిల్ అన్నది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి ఇక్కడ ఉంది ఫ్రంట్ది. అండ్ బ్రేక్స్ వచ్చేసరికి వైబ్రే బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి రేడియేటర్ ఉంది కదా, రేడియేటర్ కూలెంట్ అన్నది ఇక్కడ ఉంటుంది. మనకి క్యాప్ ఇక్కడ నుండి మన కూలెంట్ అయితే అది మూత ఓపెన్ చేసి ఫిల్ చేసుకోవాలి. గేర్ బాక్స్ అన్నది 6 speed మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది విత్ స్లిప్పర్ క్లచ్ అసిస్ట్ తో. సేమ్ ఇంజిన్ ఉంటుంది R15లో. MT-15 కూడా సేమ్ ఇంజిన్. సో R15 బాగా క్లిక్ అయిన తర్వాత వీళ్ళకి ఒక నేకెడ్ బైక్ తీసుకొద్దాం అని చెప్పి వచ్చిన ఆలోచనలో వచ్చిందే ఈ MT-15 అనమాట. సో చాలా మందికి తెలిసి ఉంటుంది. MT ఫుల్ ఫామ్ వచ్చేసరికి మాస్టర్ ఆఫ్ టార్క్. సో ఇది ఓవరాల్ బైక్ వ్యూ అయితే. సో ఒక రైడర్ కూర్చున్న తర్వాత వ్యూ వచ్చేసరికి మీకు ఎలా ఉంటుందంటే ట్యాంక్ దగ్గర నుండి ఎలా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ మిర్రర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అండ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ వచ్చేసరికి చూసారా, కిచెన్ లో మా గోకు గాడు ఒక లెగ్ అయితే పోయింది. హ్యాండిల్ బర్ మధ్యలో ఇరుక్కుపోయిన ఒక లెగ్ అంతా ఇరిగిపోయిందంట. సో కీ ప్లేస్మెంట్ అయితే ఇక్కడ ఉంటుంది మనకి. డిస్ప్లే వచ్చేసరికి చూస్తున్నారు కదా, ఏం లేదు. ఇక్కడ వచ్చేసరికి సిగ్నల్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ ఇండికేటర్ ఉంది. అండ్ హై బీమ్ పాస్ ఒక ఇండికేటర్ ఒకటి ఇచ్చారు. ఒకటి ABS ఇండికేటర్ వచ్చారు. ఈ ABS ఒకవేళ మీకు ఎలా వెలుగుతుందంటే ABS కొద్దిగా ప్రాబ్లం ఉన్నట్టు చెక్ చేయించుకోండి. అండ్ ఇది వచ్చేసరికి న్యూట్రల్ ఇండికేటర్ ఒకటి,
టీసీఎస్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందని ఇది ఒకటి. సో ఇది వచ్చేసరికి ఇంజన్ చెక్. ఇది కనుక వెలుగుతుందంటే ఇక్కడ మీకు ఇంజన్ ఒక ప్రాబ్లం ఉన్నట్టు. సో చెక్ చేయించుకోండి. సేమ్ చైన్ సిస్టమ్ వచ్చేసరికి మీకు ఓపెన్లో ఉంది కాబట్టి మీరైతే క్లీన్ చేయాల్సి ఉంటుంది. చైన్ ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు అయితే చైన్ స్ప్రే వాడితే కొద్దిగా వెల్ మెయింటైన్గా ఉంటుంది. అండ్ ఈ బైక్ కొన్ని 2 years అవుతుంది ఈ రోజుతో. యాక్చువల్గా చెప్పాలంటే దీన్ని వాటర్ వాష్ ఇచ్చిన తర్వాత రివ్యూ చేద్దాం అనుకున్నా. కొన్ని మిస్కమ్యూనికేషన్స్ వల్ల ఇంకా అలా జరిగిపోయింది. ఇంకేం చేయాలి. ఓకే గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ద గోప్రో మోడ్. సో బైక్ అయితే స్టార్ట్ చేద్దాం గైస్. సో మ్యాక్సిమం ఇందులో ఏంటంటే వివిఏ టెక్నాలజీ ఉంది గైస్. అండ్ వివిఏ అంటే ఏంటంటే వేరియబుల్ వాల్వ్ యాక్చువేషన్ అనమాట. ఈ టెక్నాలజీ వచ్చేసరికి ఏంటంటే మీకు బైక్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒకే టెంపో అయితే మెయింటైన్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి 7000 RPM క్రాస్ అయిన తర్వాత వివిఏ అని కనబడుతుంది. సో అదే వివిఏ టెక్నాలజీ అనమాట. ఫస్ట్ గేర్, చూస్తున్నారు కదా బైక్ అయితే దూకుతుంది. డజంట్ ఫీల్స్ లైక్ 18 bhp బైక్. ఈ బైక్ సీసీ వచ్చేసరికి మీకు 155 cc అయినా సరే ఒక 200 cc పల్సర్ NS అండ్ డ్యూక్ 200తో పోటీ పడుతుంది. ఈ బైక్లో ఉన్న ప్రత్యేకత అది. సో ఓకే, సస్పెన్షన్ అయితే చాలా బాగుంది. అండ్ స్పీడ్ అయితే మీరు చూస్తున్నారు కదా, ఎక్కడ అసలు తగ్గట్లేదు. సో ఈ బైక్లో వచ్చేసరికి డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది. బ్రేక్ టెస్ట్ అన్నది చేద్దాం. ఒక 60 క్రాస్ అయ్యాక చేద్దాం. చూసారు కదా బ్రేక్స్ అయితే చాలా బాగున్నాయి. ప్రీవియస్ జనరేషన్కి ఈ జనరేషన్కి ఏంటంటే ABS వచ్చేసరికి ప్రీవియస్ జనరేషన్ సింగిల్ ఛానల్ ABS ఇచ్చారు. చాలా బిగ్ డిసప్పాయింట్మెంట్ ఆ ప్రైస్కి. సో అది వాళ్ళు చూసుకొని ఈ జనరేషన్ వచ్చేసరికి మనకు డ్యూయల్ ఛానల్ ABS అయితే తీసుకొచ్చారు. 6th గేర్లో ఉన్నాం. 6th గేర్లో కూడా చాలా స్మూత్గా 30s అయితే మెయింటైన్ చేస్తుంది. 6th గేర్స్లో కూడా చూద్దాం అసలు నార్మల్గా ఎక్కడి నుండి పికప్ తీసుకుంటుందో. అసలు 28లో కూడా అసలు మీకు నాకింగ్ సౌండ్ అన్నది రావట్లేదు. మెల్లిగా అలా పికప్ అవుతుంది. 4th గేర్లో కూడా అసలు ట్రాఫిక్లో వచ్చేసరికి మీకు చాలా బాగుంటుంది ఈ బైక్ అయితే. టర్నింగ్ రేడియస్ కూడా చాలా తక్కువ. సో కొద్దిగా స్పీడింగ్ అన్నది చేద్దాం. ఒక 2nd గేర్ నుంచి స్టార్ట్ చేద్దాం. ట్రిపుల్ డిజిట్స్ అన్నది చాలా ఈజీగా టచ్ అవుతుంది. 5th గేర్లోనే ట్రిపుల్ డిజిట్స్ వస్తుంది. అండ్ 6th గేర్ చూసుకోక్కర్లేదు. అండ్ బైక్ అయితే వివే యాక్టివేట్ అయింది. థ్రాటిల్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ఈ బైక్ నడుతున్నట్టయితే అసలు ఇంకా డిసిపేర్ అయిపోవడం చాలా ఈజీ. టర్నింగ్ రేడియస్ కూడా చాలా తక్కువ. చేసి చూద్దాం ఒకసారి. టర్నింగ్ రేడియస్ చాలా ఈజీగా ఉంది. సో టర్నింగ్ రేడియస్ టర్న్ చేసి చూద్దాం బైక్ వచ్చేసరికి అంత ఈజీగా తిరుగుతుందా. వావ్, చాలా ఈజీగా ఉంది టర్నింగ్ వచ్చేసరికి. సింపుల్గా చాలా ట్రాఫిక్లో కూడా చాలా మెనవర్ అయిపోతే వెళ్ళిపోవచ్చు. సో మ్యాక్సిమం మైలేజ్ వచ్చేసరికి వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది 48. అండ్ ఈ బైక్ యొక్క ఓనర్ని అయితే నేను అడిగాను. మైలేజ్ వచ్చేసరికి 46 వస్తుందంట. మరి హైవేస్లో తెలియదు. హైవేస్లో ఒక 48 ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో. సో ట్రాఫిక్లోనే 46 వస్తుందంటే చాలా 150 cc అన్నది ఈ సెగ్మెంట్లో ఇది ఇంకా తోపు అని చెప్పొచ్చు. అండ్ గేర్స్ కూడా చాలా స్మూత్గా షిఫ్ట్ అవుతున్నాయి. స్లిప్పర్ క్లచ్ అసిస్టెన్స్ అయితే ఉంది కదా. ఓకే, 24లో అయితే 6th గేర్లో వదిలేస్తే రేస్ చేస్తే నాకింగ్ సౌండ్ అన్నది తెలుస్తుంది. 5th గేర్ అయితే అసలు తెలియట్లేదు. ఇట్స్ గుడ్. గేర్లోనే ఉన్నాను. వెరీ నైస్. ఓహో,
బైక్ అయితే డౌటే లేదు గాయస్. టాప్ స్పీడ్ ఒక 138. ఓ మై గాడ్. బైక్ అయితే అసలు మీకు 18 bhp పవర్లో అనిపించట్లేదు. ఇట్స్ లైక్ 200cc బైక్ అలా ఉంది. సీట్ గురించి మాట్లాడాలి. సీట్ వచ్చేసరికి ఇది పిలియన్ అయితే కొద్దిగా అడ్జస్ట్ అవ్వాలని చెప్పాలి. అంత కంఫర్టబుల్గా అయితే ఉండదు. రైడర్ సీట్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ పిలియన్ అయితే కొద్దిగా కష్టం. సో బైక్ అయితే చాలా బాగుంది. మీరైతే తీసుకోవాలనుకుంటే స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఆఫీస్ వర్క్ చేసేవాళ్ళు కానీ డైలీ లైఫ్లో ఇది వచ్చేసరికి మంచి కమ్యూటింగ్ బైక్ అయితే అవుతుంది. అండ్ ఇట్స్ ఎ నేకెడ్ బైక్, స్పోర్ట్స్ బైక్, పైగా మైలేజ్ వచ్చేసరికి 46 అంటే ఇట్స్ వర్త్ ఇట్. సో ఓకే గాయస్, ఇక్కడితో అయితే ఈ వీడియో అయిపోయింది. మరిన్ని బైక్ రివ్యూస్ కోసం అండ్ వ్లాగ్స్ అండ్ ఫుడ్ వ్లాగ్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ గాయస్, బాయ్ బాయ్.